ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తాను. ఇది ఏది హాస్యాస్పదంగా నేను చెప్పటం లేదు, జరుగుతున్నటువంటి విషయాలే చెప్పాను నేను. దీన్ని గోచి సంప్రదాయము అంటారు. గురువుగారు తన శిష్యులందరినీ తన చుట్టూ కూర్చోబెట్టుకున్నాడు, వాళ్ళే పాఠాలు చెప్తూ ఉన్నాడు. ఈయన వేద పండితుడు, పాఠాలు చెప్తూ ఉన్నాడు. అలా చెప్తూ ఉన్నటువంటి సమయంలో గురువుగారు ఇలా ముందుకి వెనక్కి ఊగుతూ ఉన్నప్పుడు ఆ పంచెకి ఆయన పెట్టుకున్నటువంటి గోచి కాస్త ఊడిపోయింది. అది ఆయన చూసుకోలేదు. అలా గోచి ఊడిపోయి ఉంది. సరే, వెనకాల ఉన్నటువంటి శిష్యులు చూశారు, గురువు గారికి పంచెకి గోచి ఊడిపోయింది. ఈ మాట అందరికీ వ్యాపించింది, శిష్యులందరికీ తెలిసింది. అప్పుడు శిష్యులో ఒకటి చెప్పాడు, ఇలా వేదం చెప్పేటప్పుడు గోచి ఊడదీసేసి చెప్పాలి. ఎందుకంటే మా గురువుగారు అలా చెప్పారు. మా గురువుగారు వేదం చెప్తూ ఉన్నప్పుడు, మాకు పాఠం చెప్తూ ఉన్నప్పుడు ఆ గోచిని ఊడదీసేశారు. కాబట్టి అది ఒక సంప్రదాయము, ఈ సంప్రదాయాన్ని మనం పాటించాలి అనేవాళ్ళు. అలా అని ఆ శిష్యులు కూడా వేదం చెబుతున్నప్పుడే కాదు, వేదం చదువుతున్నప్పుడు కూడా గోచీలు ఊడదీసి కూర్చోవడం మొదలుపెట్టారు. చూడండి, ఇదే గోచి సంప్రదాయము అన్నారు. ఇప్పుడు ఒక్క మాట ఆలోచించండి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి మసీదు సంప్రదాయంలో కానీ, ఈ పిల్లుల సంప్రదాయంలో కానీ, ఈ గోచి సంప్రదాయంలో కానీ హేతుబద్ధమైనటువంటి విషయాలు ఏవైనా ఉన్నాయా? గోచి సంప్రదాయంలో పొరపాటున గురువుగారి యొక్క గోచి ఊడిపోయిందయ్యా, అంతకన్నా నేను జరగలేదు. ఈ పిల్లుల సంప్రదాయంలోకి వచ్చి గురువుగారు పిల్లలు బాధ పడలేక వాటిని కట్టేశారు. మరి మసీద్ సంప్రదాయంలో వర్షం వచ్చింది కాబట్టి మసీదులోకి తీసుకెళ్ళారు. రాను ఇవన్నీ కూడా ఇలాగే చెయ్యాలి అనేటటువంటి నమ్మకం ఒకటి ప్రబలిపోయింది. అవే సంప్రదాయాలుగా మారిపోయినాయి. ఇందులో కొన్ని మంచి విషయాలు ఉండొచ్చు, నేను కాదనలేదు. అటువంటి మంచి విషయాల్ని మనం తప్పకుండా స్వీకరిద్దాం. కానీ మిగిలినటువంటి సంప్రదాయాలు ఎక్కువగా ఉన్నవి అన్నీ ఇలాంటివే. ఒకసారి ఒక చోట ఒక మీటింగ్ జరుగుతూ ఉన్నది. ఆ మీటింగ్లో శ్రీచక్రాలు ఫోటోలు బహుకరించారు. వాళ్ళది శ్రీచక్రంలో ఉన్నటువంటి ఆ వృత్తాలు 3 విడివిడిగా ఉండే సంప్రదాయం అంట. వృత్తాలు 3 ఒకే చోట ఉన్నటువంటి శ్రీచక్రాన్ని ఇచ్చారు.